హలో సినీ లవర్స్, వెల్కమ్ టు సినీయెస్ట్ తెలుగు ఛానల్. సినిమాతో పాటే రిలీజ్ చేస్తారు అనుకున్నాను, బట్ పర్లేదు, ముందుగానే రిలీజ్ చేశారు ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మా ఈ సినీయెస్ట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఓకే గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. ఇంకా ఈ ట్రైలర్ గురించి నా ఒపీనియన్ అయితే 70% నాకైతే నచ్చింది, బట్ ఇంకో 30% ఇంకా శంకర్ గారికే తెలియాలి. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెట్టేందుకు దానికి వచ్చే నష్టమేం లేదు. నాకేనా, మీకు కూడా అనిపించిందా? చరణ్ డైలాగ్ డెలివరీ చిరు డైలాగ్ డెలివరీని పోలి ఉన్నట్టు ఉంది కదా, ఏమంటారు? ఎస్, తమన్ బీజిఎం మళ్ళీ కాపాడేసేలా ఉంది. ఏదో చిన్న చిత్క ఫ్లాష్ బ్యాక్ లా కాకుండా ఈసారి శంకర్ మార్క్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూడబోతున్నాం అనిపిస్తుంది. శంకర్ గారి అన్ని మూవీస్ లో లాగే ఇందులో కూడా కరప్షన్ టాపిక్ ని టచ్ చేస్తున్నారు. దీంతో పాటు ఓట్ యొక్క వాల్యూని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బై తిరు అండ్ రత్నవేల్ గారు ఇస్ సింప్లీ సూపర్బ్ అంతే. శంకర్ గారి అన్ని మూవీస్ లో లానే ఇందులో కూడా ఆ గ్రాండ్జర్ కనిపిస్తుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు డబ్బుల విషయంలో తగ్గేదేలే అని అంటారు పక్కా. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే, నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. సునీల్ క్యారెక్టర్ పెద్ద క్రింజ్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది నాకైతే. ఫన్నీగా లేదు గాయస్, బట్ మేబీ మూవీలో ఫన్ జనరేట్ చేయొచ్చు, బట్ ఈ ట్రైలర్ లో మాత్రం చాలా క్రింజ్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. ఆయన సునీల్ కి పడుతున్న రోల్స్ ఏంటి, మన శంకర్ గారి పైత్యం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ వేస్ట్ చేసేసారు అంతే. ఇంకోటి, వారియర్ మూవీ స్టోరీలా కొడుతుంది. హీరో ఫస్ట్ IPS ఆఫీసర్ అయి ఉంటాడు, ఇలా వర్కౌట్ అవ్వట్లేదని IAS ఆఫీసర్ అయిపోడుగా. శంకర్ గారు ఇంకా అదే ఓల్డ్ పాత చింతపండు ఎలివేషన్స్ పెట్టి ఉంటే మాత్రం ఇంకా ఈ మూవీకి దండేసి దండం పెట్టేయచ్చు. కియారా అద్వానీ రోల్ మళ్ళీ వినయ విధేయ రామ రోల్ లానే కొడుతుంది. ఓన్లీ ఫర్ గ్లామర్ షోస్ అండ్ సాంగ్స్ కే అంకితం అయ్యేలా ఉంది. ఇంకా ట్రైలర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఈ ఫస్ట్ ఫ్రేమ్ చూస్తే అక్కడ ఫ్లాష్ బ్యాక్ రామ్ చరణ్, అదే మన అప్పన్న. ఇప్పుడు ఆయన పేరు అప్పన్న ఎలా అని మీకు డౌట్ వస్తే, ఫస్ట్ నా గేమ్ చేంజర్ టీజర్ బ్రేక్ డౌన్ ని చూసి ఇది చూడండి, అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తున్నాను అండ్ పైన కార్నర్ లో కూడా వస్తుంది, చూడండి. ఇంకా ట్రైలర్ లోకి వస్తే, ఇక్కడ అప్పన్నతో పాటు ఆయన వైఫ్ అంజలి అండ్ సన్ ఉంటారు. ఈ కౌస్ అన్ని VFX లో క్రియేట్ చేసినవే. ఈ కౌ కలర్ చూడండి, గ్రీన్ అంట. చూసుకోవాలి కదా సార్. ఈ ఫ్రేమ్ లో పార్టీ మీటింగ్ అవుతుంది, am I right? జూమ్ చేస్తే ఆ మీటింగ్ కి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ గుంపు చూడండి, అండ్ సేమ్ గుంపు ఇక్కడ ఉన్నారు, అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారు. ఏంటో ఈ VFX పబ్లిక్. సరే, ఇవి ఎవడు నోటీస్ చేయడు, కానీ అంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు క్వాలిటీ కూడా తగ్గకుండా చూసుకోవాలి కదండి. ఇది అభ్యుదయం పార్టీ ఆఫీస్. ఈ ఫ్రేమ్ లో రామ్ నందన్ రైడ్ కి అయితే వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ రైడ్ 2 థింగ్స్ గురించి అయి ఉండొచ్చు. ఒకటి, బ్లాక్ మనీ. మేబీ ఆ సంచుల్లో బ్లాక్ మనీని దాచి ఉంటారు. వీ కెన్ సీ నవీన్ చంద్ర హియర్. ఇంకోటి, కల్తీ బియ్యం ఆర్ పల్సెస్ లాంటివి ఉండొచ్చు. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చే ఏనుగు డైలాగ్ కి మ్యాచ్ అయ్యే సీన్స్ ఇవి. MLAs వాళ్ళ రెస్పెక్టివ్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి డబ్బులు ఇస్తున్నారు అనుకుంటా. ఇది ఎలక్షన్ టైంలో పంచే డబ్బులు. ఇది SJ సూర్య డబ్బులన్నీ అయిపోతున్నాయి చూడండి, అంటే ఆయన గెలవాలని డబ్బులు పంచుతున్నాడు అనుకుంటా. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్. ఈ VFX ఏంటి స్వామి, మాకు ఈ ప్లేస్ లో ఏముందో తెలీదు, బట్ ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఇక్కడే రామ్ నందన్ ని సంఖ్యలతో వ్యాన్ కి కట్టేస్తారు, బట్ అప్పుడు ఇక్కడ గోట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏకంగా ఈ హెలికాప్టర్ వచ్చేసింది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్. యూనివర్సిటీ లోపల కౌంటింగ్ జరుగుతున్నట్టుంది. డిస్టర్బ్ చేయడానికి వచ్చిన రౌడీస్ ని రామ్ నందన్ ఆపుతున్నాడేమో మేబీ. ఇది అభ్యుదయం పార్టీ ఆఫీస్ 90s లో. ఇక్కడ కాలేజ్ లో వీట్ ప్లాంట్స్ పెంచుతున్న రౌడీ స్టూడెంట్స్ ని సరిచేస్తున్న రామ్. ఇక్కడ IPS గెటప్ లో రామ్ నందనే. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్యాచ్ మీద నేమ్ చూడొచ్చు. ఇల్లీగల్ గుట్కా స్టాక్ ని సీజ్ చేసి తగలెడుతున్నాడు. ఇది నార్త్ స్టేటే అయి ఉంటుంది. ఇక్కడ VFX చూడండి. ఇంకా కింద నిలిచిన ప్రజలని మీరే చూడండి, పక్కా గ్రూప్ రిపిటేషన్స్ ఉంటాయి. రాజీవ్ కనకాల ప్రెసెంట్ టైంలో అయితే నాకు కనిపించట్లేదు, అండ్ అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఇలాంటివి ఎప్పుడో నరసింహనాయుడు మూవీలో చూసిన కథలు సార్ ఇవి. శంకర్ గారి దయ వల్ల మళ్ళీ చూస్తున్నాం. ఇది జస్ట్ రామ్ కి కోపం ఎక్కువ అని చూపించారు, అంతేగాని రామ్ కి సూపర్ మ్యాన్ లా లేజర్ పవర్ ఉంది అని కాదు. ఈ యోగా కూడా యాంగర్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయడం కోసమే. ఇది క్లైమాక్స్ ఫైట్ లా అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఈ సీన్స్ అన్ని ఒకే రోజు జరుగుతున్నాయి.
ఇది ఎస్జే సూర్య అండ్ నవీన్ చంద్ర అయి ఉండొచ్చు. ఇద్దరు బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ సన్సే అయి ఉండొచ్చు. అసలు ఈ జేసీబీస్ ఏంటి, ఇక్కడైతే ఏకంగా కౌంటింగ్ రూమ్ లోకే వచ్చేసింది జేసీబీ. మన సిద్ధార్థ్ అన్న ఫస్ట్ షో పక్కా. ఇంకా ఈ ఫ్రేమ్ లో ఎస్జే సూర్య సీఎం అయిన వెంటనే అనుకుంటా అక్కడ వెల్ విషెస్ బొకేస్ చూడొచ్చు మీరు. ఓకే, ఇంకా ఈ ట్రైలర్ ని బట్టి నేను 2 స్టోరీస్ అయితే ఫ్రేమ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హీరో రామ్ కూడా ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్, కోపం ఎక్కువ, అన్యాయం జరిగితే సహించడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనిపిస్తుంది. కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్రైమ్ ని కంట్రోల్ అయితే చేస్తున్నాడు. తన స్టేట్ ఏపీలో సిస్టమ్ ని చూసి బాగా ఫీల్ అవుతాడు అనుకుంటా. అదే టైంలో తన తండ్రి అప్పన్న గురించి తెలుసుకుంటాడు. ఆయన చాలా శాంతి స్వరూపుడు, ఎలాంటి ప్రాబ్లం అయినా చాలా కూల్ గా సాల్వ్ చేస్తాడు. తన శత్రువునైనా క్షమించే గుణం ఉన్నవాడు. తను స్థాపించిన పార్టీని తన మిత్రులకి ఇచ్చేస్తాడు. చాలా మంచివాడు, దయామయుడు అని తెలుసుకుంటాడేమో. ఇంకా రామ్ ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తన తండ్రి పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలని అండ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని వితౌట్ యాంగర్, నాన్ వైలెంట్ వేస్ లో ఎలా కంట్రోల్ చేశాడు అండ్ తన తండ్రికి తగ్గ వారసుడు ఎలా అయ్యాడు అనేదే ఈ గేమ్ చేంజర్ మూవీ అయి ఉంటుంది. ట్విస్ట్ అయితే అప్పన్న ఫస్ట్ సన్ ఎస్జే సూర్య అయి ఉండొచ్చు అండ్ సెకండ్ సన్ రామ్ చరణ్ అయి ఉండొచ్చు. అండ్ సెకండ్ థియరీ గురించి మాట్లాడితే అప్పన్నగా చనిపోయి రామ్ గా పుడతాడేమో. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో కాకుండా నాన్ లీనియర్ వేలో ఉంటుంది అనిపిస్తుంది. అంటే కొంచెం ప్రెసెంట్ కొంచెం పాస్ట్ చూపిస్తూ ఉంటారు అనుకుంటా. పొలిటీషియన్స్ వాళ్ళ బుద్ధి మనకు తెలుసు. ఓల్డ్ రామ్ చరణ్ కూడా యాక్చువల్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు. ఫుల్లీ కరప్టెడ్, బయటికి ఇన్నోసెంట్ గా ఉన్న లోపల ఫుల్ కన్నింగ్ ఉండొచ్చు. బట్ తను చనిపోయే టైంకి రియలైజ్ అవుతాడేమో. అందుకే నెక్స్ట్ బర్త్ లో పొలిటికల్ సిస్టమ్ ని సెట్ చేస్తాడు అనిపిస్తుంది. ఈ సీన్ వల్లనే నాకు ఇలాంటి థాట్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే ఈవిడ అంజలి అండ్ పక్కకు అప్పన్న అండ్ అంజలి వాళ్ళ సన్. బట్ వాళ్ళ ముఖాలు గుర్తుకు రావట్లేదు. బట్ వాళ్ళు ఎవరో ఉన్నారు అని తను ఫీల్ అవుతున్నాడు. మేబీ తన పాస్ట్ లైఫ్ గుర్తొస్తుందేమో. చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ జాన్ 10. ఇన్ని థియరీస్ మాట్లాడడానికి మెయిన్ రీజన్ కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ రైటర్ అనే ఒకే ఒక్క రీజన్. అండ్ నాలో క్యూరియాసిటీని పెంచుతున్న ఫ్యాక్టర్ కూడా అదే. ఓకే సినీ లవర్స్, మీ థియరీస్ కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఈ సినీయస్ట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినీయస్ట్ తెలుగు ఛానల్.